ఇప్పుడే మనం భీమవరంలో కోడి పందాలు జరగడానికి వచ్చాము. ఆల్రెడీ మధ్యాహ్నం 50 లక్షల పందెం వేసాం. ఇప్పుడు నెక్స్ట్ పందెం కోటికి రెడీగా ఉన్నాం. అవునా కదా? అంతే అండి, అవునవునన్నా. సో భీమవరంలో అయితే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో యూనిఫామ్ చూసారు కదా. సో ఏంది మీ న్యూస్ రిపోర్టర్, మీ యాంకర్ ఈ యూనిఫామ్ ఏంది అనుకుంటున్నారా? జస్ట్ ఏం లేదు, ఇక్కడున్న వైబ్ తగ్గట్టుగా ఉంది మొత్తం అయితే. సో ఒకసారి చూడండి, ఇక్కడ మామూలు లేదు వైబ్ అయితే. చాలా అంటే చాలా డెకరేషన్ జరిగింది. సో మన హైదరాబాద్ ప్రేక్షకుల కోసం, హైదరాబాద్ నుంచి వచ్చిన అందరికీ మనం చూపిస్తాం కోసం వచ్చాము ఇక్కడ. సో మామూలుగా అయితే జరగట్లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఘనంగా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ అందరూ లక్షల కోట్లు పందాలు వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాము ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. ఒకసారి మన దగ్గర ఉన్నారు. ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఏంది? చాలా బాగా జరుగుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చామని బాగుంది. చూస్తున్నారా? ఏమైనా బెట్టింగ్ చేశారా? లేదు, చూస్తున్నారు. ఎట్లా జరుగుతున్నాయి బెట్టింగ్స్? ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి. లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్తున్నారు, నిజమేనా? అవునా, నిజమని చాలా బాగా జరుగుతున్నాయి అసలు. బాగుందా? లోపల బాగుందని. సో ఇక్కడ మీకు ఏమైనా లోటు, ఏమైనా తక్కువ ఎక్కువ అండి? లేదని అంత బాగా చూస్తున్నారని ఇక్కడైతే. సో ఇక్కడ చాలా మంది అయితే జనాలు వస్తున్నారు. సో అందరి కోసం పార్కింగ్ అయితే అది కూడా రెడీ చేశారు. సో ఇప్పుడు ఒక పందెం జరుగుతుంది, రండి చూద్దాం. సో ఇప్పుడు పందెం జరుగుతుంది, ఒకసారి మీరు అయితే చూడండి, లైవ్ లో చూడొచ్చు. సో మొత్తం స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు, ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు అయితే ఉన్నాయి. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రేక్షకులు చూడండి, మీరు ఎంతో మంది ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్ గా ఉంది, చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు అయితే. ఇక్కడ ఒక ఆయన అయితే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి చాలా బాగా చూపుతున్నారు. కాదు, మీరు ఎప్పుడు వచ్చారు? ఇందా వచ్చాము మేము. చాలా బాగా చూపుతున్నారు ఆర్టీలు. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంది? పొద్దున వచ్చాము మేము. మీకు ఏం లోట్లు ఏం లేదు కదా, ఇబ్బంది ఏం లేదు? అన్ని బాగా జరుగుతున్నాయి బాబు, అన్ని. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏం ఇబ్బంది లేకుండా చాలా నీట్ గా అందంగా చూపిస్తున్నారు. సో ఎటువంటి గొడవలు లేకుండా ఇంత ప్రశాంతంగా జరగడం అనేది ఇది చాలా అద్భుతంగా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రశాంత వాతావరణం చాలా బాగుంది. భయ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సరే, ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, ఇది హైదరాబాద్ అండి మంద కూడా. ఓకే, హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి అండి. సో మీరు ఆంధ్రానా లేకపోతే హైదరాబాద్? హైదరాబాద్ మా తెలంగాణ మాది. ఓకే, సో తెలంగాణ నుంచి చూడడానికి వచ్చారు. చూడడానికి కుటుంబం ఎలా జరుగుతున్నాయి చూడడానికి ఇక్కడికి వచ్చాము. మీరేమో బెట్టింగ్ పెట్టారా? బెట్టింగ్ పెట్టలేదు, ఇప్పుడు వచ్చాము. నేను ఇక్కడ వచ్చి ఆల్ టైమ్ ఇప్పుడు ఇక్కడ. సో మీరు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారు. సో మీకు ఇక్కడ ఏదైనా అరే ఆంధ్రాలో ఎలా ఉంది అలా ఉందని ఏమన్నా మీకు ఏమైనా లోటు కనిపించిందా? ఏం కనిపించదు ఇప్పటివరకు అయితే, బాగానే ఉంది ప్రస్తుతానికి. మీరు వచ్చిన మీకు ఏర్పాట్లు అవి ఇవన్నీ బాగున్నాయా? ఉండడానికి స్టే చేయడానికి కానీ ఏమి ఇబ్బందులు లేవా? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే రూము అద్దెలు కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ అంటే మీకు హైదరాబాద్ కంటే ఎక్కువ అనిపిస్తుంది ఆంధ్రాలో అద్దెలు? హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది. అది కోసం కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. అంటే అది ఓన్లీ సంక్రాంతి సీజన్ లోనే కదా వాళ్ళకి వచ్చేది కూడా, కాబట్టి సో మనం దాని గురించి మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే ప్రతిరోజు ఉండదు ఇక్కడ. సో ఇది ఒక విలేజ్ లో ఇంత అద్భుతంగా ఉండడం, అది హైదరాబాద్ కన్నా మించిన అద్దెలు వసూలు చేయడం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ చాలా బాగుంది అని అంటున్నారు ప్రేక్షకులు అయితే మాత్రం. సో మన ఛానల్ చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్. సో ఇంకా మీకు ఎన్నో వీడియోస్ చూపిస్తాం మేము, ఇది కంటిన్యూ.